హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మన రవీంద్ర అని అఫీషియల్గా తన స్టోర్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. ఆల్రెడీ మనం ముందే స్టోర్ని చూసేసాం, ఉన్న కలెక్షన్ కూడా చూసాం. ఆ కలెక్షన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాం. మనకి ఆత్రం ఆగదు కదా. సో ఆ రవీంద్రని ప్రెజెంట్ అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది అయితే వస్తున్నారు యూట్యూబర్స్. అంటే రవీంద్రని బెస్ట్ ఫ్రెండ్ ది ఫ్యాషన్ వైజ్ నుంచి గణేష్ అన్ని వస్తున్నారు, ఫిల్మ్ ఎమోజీ నుంచి సాయి కిరణ్ అని వస్తున్నారు. ఇలా చాలా మంది వస్తున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. అంటే లేట్ అయింది కాబట్టి కార్లో చేస్తున్నాం, లేదంటే ఇంటి దగ్గర నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేవాడిని. సో అక్కడికి వెళ్ళి కలుద్దాం. ఆల్రెడీ అందరూ వస్తారు, మా అమ్మాయి లేట్. యాక్చువల్గా నేనే ముందు వద్దాం అనుకున్నాను, కానీ అది లేట్. ప్రతిసారి ముందు వచ్చేవాడిని, మరి ఈసారి లేట్ అయిపోయాను. కొంచెం థ్యాంక్ యూ అండి. హాయ్ అన్నయ్య. సూపర్ అన్నయ్య, సూపర్ అన్నయ్య. వచ్చిందా అనిల్? అనిల్ చెప్పాలన్నయ్య. అవునవును, అవ్వట్లేదు. రాలేదన్నయ్య, రాలేదు. 6th వెళ్దామని ప్లాన్ సరదాగా. డెఫినెట్గా అన్నయ్య. అవునవును, చెప్పాలన్నయ్య. రొటీన్ లైఫ్ అలా వెళ్తుంది. ఫస్ట్ ఓపెన్ చేస్తారు మనోడు. అవునవును, బ్రాండ్ మన రాంబాబుకి ఇది బ్రాండ్ ఓపెన్ చేయడం త్వరగా అది కూడా ఓపెన్ చేస్తే మన కమ్యూనిటీ కూడా మంచిగా ఫ్లరిష్ అవుతాం. తప్పకుండా అన్నయ్య. ట్రై చేస్తారు అమ్మా. ఇది ఎలా మొత్తానికి రవీంద్ర అని డ్రీమ్. బయటకు వెళ్తుంటే కాల్ వస్తుంది, కార్లో వెళ్తుంటే పక్క నుంచి వస్తాడు. హాయ్ హాయ్. సూపర్ బాగా. వైజాగ్ బ్యాచ్ అయినా మొత్తం? బొబ్బిలి నుంచి వచ్చారా? ఓకే బొబ్బిలి నుంచి వచ్చారా? మొత్తం మీ బ్యాచ్ 5 members? హాయ్. 4 members. ఓకే పర్లేదు. సో వచ్చినా పర్లేదు కానీ. సో మా రవీందర్స్ ఫ్యాషన్, రవీందర్స్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఇంతకుముందు రవీందర్స్ ఫ్యాషన్. సో ఇప్పుడు నుంచి ఇంటర్ నుంచి మనం ఫ్రెండ్స్, 10 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఈవెన్ దో మేము ఉండే లొకేషన్స్ వేరైనా సరే, ఇద్దరికి ఉన్న గోల్స్ ఒకటే, ఇద్దరికి ఉండే విజన్ ఒకటే, ఇద్దరికి ఉండే డ్రీమ్ ఒకటే, డబ్బులు సంపాదించాలి అల్టిమేట్లీ. ఓకే, ఈ షాప్స్ కానీ లేకపోతే ఏం పెట్టినా సరే, ఏం చేయాలన్నా సరే డబ్బులు సంపాదించాలని, కాళ్ళ మీద నిలబడాలని చెప్పి, రైట్? సో అప్పటి నుంచి వీ బీన్ టాకింగ్ ఎవ్రీ టైం. మేము అంత చిల్ కొట్టినా ఇంటికి వెళ్ళే ముందు బీచ్ రోడ్ లో 1 గంట సేపు అయినా సరే జీవితం గురించి మాట్లాడుకుని ఇంటికి వెళ్తాం అనమాట. ఇవన్నీ కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు మీరు చూస్తుంది. సో నా పాయింట్ ఏంటంటే, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీలో మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హెల్ప్ చేసుకొని ట్రై టు ఎంకరేజ్ ఈచ్ అదర్, రైట్? సో ఏంటంటే వీళ్ళకి ఒక పుష్ వస్తుంది, లేకపోతే మనం చేయాలన్న సరే ఆశ అని వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మా రవి అనేవాడు
ఇంత పెద్దోడు అయిపోతాడని చెప్పి నేను కూడా ఇంత జీవితంలో అనుకోలేదు అనమాట. ఈ రేంటి ఈ చదువు ఏంటి అని చెప్పి అనుకునేవాడిని. కాకపోతే ఆల్వేస్ ప్రూవ్స్ మీ రాంగ్. ఎందుకంటే ఆల్వేస్ ఎక్స్పెరిమెంట్స్ ఎవ్రీ టైమ్, వాట్ ఎవర్ వెన్ ఎవర్ ద ఛాన్స్ కమ్స్. క్లినిక్ పెట్టాడు, స్టోర్ పెట్టాడు, బ్రాండ్ లాంచ్ చేశాడు, ఈ-కామర్స్ వెబ్సైట్ పెట్టాడు అనమాట. ఇంకా నేనే బ్రాండ్ లాంచ్ చేయలేదు. మనోడు ఇట్లా 2 months అయ్యింది, వెంటనే స్టోర్, వెంటనే క్లినిక్, ఇది సబ్ అని చెప్పి 2024 అంతా ఒక ఫాస్ట్ పేస్ లో నడుస్తుంది అనమాట మనకి. So what I wanted to say is, as a friend, thank you, as wish you so much. And ఇంకేం లేదు, నేను కూడా షాప్ చేశాను అనమాట. You guys, you can also cook shop and this is my first billing for you, right? Boni చేసాడు. ఫోన్ పే చేస్తే బాగుందని చెప్పి క్యాష్ thank you. ఓకే, థ్యాంక్ యూ. ఈ గెట్ ద ఛాన్స్ ఖచ్చితంగా మమ్మల్ని మీట్ అవుతాడు. అండ్ ఈ డెఫినెట్లీ ఎక్స్పెరిమెంట్ విత్ దిస్ మై చాయిస్ అంటే నిజంగా ఇస్ చాయిస్ అయిపోయింది అనమాట. పక్కన నుండి ఫాలో అవ్వడు, మిగతా యూట్యూబర్స్ ఫాలో అవ్వడు, బడ్జెట్ అంటే అదే కాన్సెప్ట్ ఫిక్స్ అవుతాడు అనమాట. అండ్ ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బై. ఇంకా నువ్వే ఇంకా మనోడు ఇంకా బ్యాలెన్స్ క్యారెక్టర్ యాటిట్యూడ్ తను చూసి నేర్చుకోండి. అంటే లైక్ చాలా మంచివాడు. స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి ఇప్పుడు దాకా హీస్ ద సేమ్ పర్సన్. నేను అనుకున్నాను నేను చేంజ్ అవుతాను, లేదు అలానే ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఏంటంటే కొంచెం డబ్బులు రాగానే కొంచెం చాలా చేంజ్ అవుతాను, బట్ హీస్ ద సేమ్ వే. అలాంటి ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా నీ ఒరిజినాలిటీ అనేది నీకు ఉండాలి. అది రాంబాబు నుంచి అయితే డెఫినెట్లీ ఐ ఇంట్రెస్ట్ విత్ దట్. థ్యాంక్స్. చిన్నపిల్లలు ఎంత చిన్న అనుకున్నానండి ఒకసారి. లేదు నిన్న రవీంద్ర అడిగాను రాహుల్ అని, నేను తెలియదు ఎవరు వచ్చినట్టు. బాయ్ బ్రో, జాగ్రత్త, కాలేజ్కి వెళ్ళి జాతికి ఆకాశం చదువుకో. చెప్తున్నాను తీసుకుంటే ప్రతి ఒక్కటి మిమ్మల్ని చూస్తాడు. ఇదే నేను గ్యారెంటీ ఇస్తాను. మార్కెట్ కలర్ బ్లాక్ కదా దొరకట్లా. మనం ఈ స్టోర్ అయితే రీసెంట్గానే మనం వచ్చాము. అప్పుడు మొత్తం అంతా ఎపిక్ కలెక్షన్ ఉంది, ఇప్పుడు మ్యాడ్ కలెక్షన్ కూడా యాడ్ అయింది. సో ఇప్పుడు నేను ఎపిక్ టీషర్ట్ అండ్ మ్యాడ్ కలెక్షన్ కార్గో కూడా వేసుకున్నాను. ఎపిక్ టీషర్ట్ అరౌండ్ ఇది ఆన్లైన్ అయితే 600 ఉంది, ఆఫ్లైన్లో మనకి 500కి వస్తుంది. అంటే డెలివరీ ఛార్జెస్ మైనస్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మ్యాడ్ కలెక్షన్ నుంచి ఒక ట్రౌజర్ కొంచెం పట్టినట్టు ఉంది కదా, నా సైజ్ తీసుకున్నాను. మరి సార్ నెక్స్ట్ సైజ్ కూడా ట్రై చేద్దాం. సో లోపల ఆల్రెడీ మీరు కలెక్షన్ అంతా చూసారు. సో మనం టెక్స్ట్ కూడా మెన్షన్ చేశారు, మ్యాడ్ కలెక్షన్. మరి లూజ్ ఫిట్ లో ఉండదు, ఓవర్ సైజ్ లో ఉండదు. ఇంకా బాగానే ఉంది కదా. అలా బయట పెడితే ఇంకా మంచి. జస్ట్ నౌ గణేష్ మన మ్యాట్ క్లోదింగ్ లో షాపింగ్ చేశారు. కలెక్షన్ మంచిగా ఉంది. ఎపిక్ కలెక్షన్ మ్యాట్ క్లోదింగ్ లో డిఫరెంట్. సో వాట్ డిడ్ యు బై? సో ఒక క్యూబన్ కాలర్ షర్ట్ అన్నమాట. ఓకే, బ్రౌన్ కలర్, వర్సటైల్ కలర్, రైట్, కొంచెం మంచి షైన్ వస్తుంది. అండ్ పిక్ నుంచి దిస్ టీ షర్ట్ ఫ్లోరల్ పేరా ఏం పెట్టారు? అదే రెడ్ రోజ్ తీసుకున్నాయి ఒకటి. అండ్ దెన్ మ్యాట్ నుంచి ఐ గాట్ దిస్ మంచి కలర్స్ తీసుకున్నావుగా మొత్తానికి. ఇది డిఫరెంట్ ఉంది. అండ్ ఏదో నాకు కావచ్చు మోనోక్రోమ్ పఫ్ ప్రింట్ బ్యూటిఫుల్ టీ షర్ట్. థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ ఇన్ మ్యాట్ క్లోదింగ్.
జస్ట్ మన హై చాయిస్ రాంబాబు షాపింగ్ చేశాడు మన మ్యాట్ క్లోదింగ్ లో. రాంబాబు ఎలా ఉంది? సూపర్ అన్నయ్య, సూపర్ కలెక్షన్. బడ్జెట్ లో కూడా ఉంది, బాగుంది కలెక్షన్ కూడా. ఓకే, సో వాట్ డిడ్ యు బై? ఓకే, ఫస్ట్ ఎపిక్ బ్లాక్ యాక్చువల్గా నేను బై చేద్దాం అనుకున్నా, కాంప్లిమెంటరీ తీసుకుందాం అనుకోలేదు, బట్ కాంప్లిమెంటరీ బాగుంది. ఎపిక్ టీ షర్ట్ ఒకటి, కొరియన్ ట్రౌజర్ నా దగ్గర ఒకటి కూడా లేదు. అండ్ మీరు ఫస్ట్ యూనిక్ అని చెప్పారు కదా, డెఫినెట్గా మనం ట్రై చేయాలి. బడ్జెట్లో కూడా అని ఇది ఆన్లైన్ ఉందా? ఇది మ్యాట్ ప్రెజెంట్ లేదు కదా. అండ్ సెకండ్, మనం కొంచెం స్కిన్నీగా ఉంటాం కాబట్టి కార్గోస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. గ్రీన్ కార్గో, ఇది బడ్జెట్లోనే. సో కలెక్షన్ కూడా చాలా బాగుంది. మనకి 650 నుంచి స్టార్ట్, బడ్జెట్ నుంచి హై ఎండ్ వరకు కూడా అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్గా స్టోర్ ఓపెన్ అయితే అయిపోయింది. టైం కూడా 2 అయిపోతుంది, ఇంకా ఏం తెల్లా. ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చాం, తినేద్దాం. మనం కూడా స్టోర్లో బై చేశాను కదా, క్లియర్గా దాని క్వాలిటీ ఎలా ఉంది. అండ్ మ్యాడ్ క్లాతింగ్లోంచి ఎక్కడి నుంచో కానీ వీళ్ళు తెప్పిస్తున్నారు. అది కూడా పర్లేదు, బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి. బడ్జెట్ నుంచి టాప్ వరకు అన్ని ప్రైజెస్ కూడా ఉన్నాయి. మనం ఒకసారి రూమ్కి వెళ్ళి మన స్టూడియోలో మన టేబుల్ మీద ప్రాపర్గా చూద్దాం. విత్ మనం ఏమన్నా చిన్న చిన్న టెస్ట్లు ఉంటాయి కదా, అన్నీ చేసి క్లియర్గా చెప్తాను దాని క్వాలిటీ ఎలా ఉందో కూడా. సరే, ప్రెసెంట్ అయితే ఆకలేసేస్తుంది, ఫస్ట్ వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా మనం ఇంటికైతే వచ్చాం, మంచిగా ఫ్రెష్ అయిపోయాం. స్టోర్ ఓపెనింగ్ అయితే చాలా చాలా బాగా జరిగింది. కొంతమంది ఇన్స్టా క్రియేటర్స్ కూడా చాలా మంది వచ్చారు. గణేష్ అన్ని కూడా వచ్చారు. మీకు ఆల్రెడీ ఇప్పటి వరకు చూసే ఉంటారు కదా. గణేష్ అని మనం సెకండ్ టైం మాట మీట్ అవ్వడం. అంటే గణేష్ అన్ని అయితే ఎప్పుడు మాట్లాడినా సరే కొన్ని టిప్స్ అయితే ఇస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఇలా కాకుండా ఇంకా ఎలా బెటర్ దాన్ చెయ్యి అనేసి నాకు చాలా చాలా యూజ్ అవుతాయి ఆ మాటలన్నీ. సో మంచిగా మనం షాపింగ్ చేసాం కదా, ఒకటి చూద్దాం. ఇప్పుడు మనం వేసింది కూడా ఎపిక్ టీ షర్ట్, బ్లాక్ ఓవర్ సైజ్ ఫిట్. మనకు ఓవర్ సైజ్ బేసిక్ అయితే అంత బాగా సెట్ అవ్వవు, కానీ ఇది కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. 500కి తీసుకున్నాను. అండ్ ఇంకో 2 ప్యాంట్లు ఒకటి తీసుకున్నాను. మ్యాడ్ కలెక్షన్ నుంచి ఒక కార్గో తీసుకున్నాను, గ్రీన్ కార్గో. ఇప్పుడు వేసుకుని కూడా చూపిస్తాను. గ్రీన్ కార్గో తీసుకున్నాను. నాకు ఇది యూనిక్గా అనిపించింది. అండ్ రవీంద్రన్ని కూడా వీడియోలో చెప్పారన్నమాట, ఇది కొరియన్ ట్రౌజర్. చాలామంది సెలబ్రిటీస్ వేసుకున్నారు. నేను మోస్ట్ వ్యూ అంటే రామ్ చరణ్ సార్ దగ్గర చూసుంటాను. సో ఇది కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. ఆయిల్ గ్రీన్ కార్గో చాలా చాలా బాగుంది. అండ్ క్వాలిటీ వేర్ కూడా బాగుంది. అండ్ ఫుల్ స్ట్రెచబుల్తో వస్తుంది. ఇది యాంకిల్ లెంత్ ఉండడం వల్ల స్నేకర్స్ వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కంఫర్ట్. ఇది ఎంత పడింది? అరౌండ్ 700 రూపీస్ పడింది అరౌండ్. నెక్స్ట్ ఈ కొరియన్ ట్రౌజర్. నా దగ్గర కార్గో ఉంది, ట్రౌజర్ ఉంది, జీన్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం ఈ కొరియన్ ట్రౌజర్ వేసుకోవడం, అది కూడా రవీంద్రనాథ్ స్టోర్ ఓపెన్ చేశారు కదా, అందులోనే 1200కి అయితే తీసుకున్నాను. వర్త్ అనే చెప్పాలి, కంఫర్ట్ అయితే బాగానే ఉంది. అండ్ స్టిచ్చింగ్ కూడా సూపర్ ఉంది. నా కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. ఎపిక్ ఓవర్ సైజ్ టీ షర్ట్లు కూడా చాలా చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ మ్యాడ్ కలెక్షన్లో కూడా బడ్జెట్ నుంచి మన హై ఎండ్ వరకు కూడా అరౌండ్ 650 నుంచి 2500 వరకు కొరియన్ ట్రౌజర్స్ కానీ, కార్గోస్ కానీ, టీ షర్ట్స్ కానీ, అండ్ షర్ట్స్ కూడా ఓవర్ సైజ్ చాలా మంచి క్వాలిటీ తింటారు. ఒకవేళ నేను అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీ వైజాగ్ సరౌండింగ్స్లో ఉంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి, డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు. ఈ వీడియో ఎక్కడి వరకు చూసినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇలాంటి బడ్జెట్ వీడియోస్ అయితే మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.